శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరానికి ద్వితీయ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థంలో కుజుడు, అదేవిధంగా షష్ఠ స్థానంలో బుధుడు, రవి, బుధాదిత్య యోగం ఉంది. సప్తమలో బృహస్పతి, శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే అష్టమంలో కేతువు. సప్తమంలో ఎవరు ఉన్నారు అంటే ఈ రాశికి యోగించే శుక్రుడు అక్కడే ఉన్నాడు, అదే గురుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ వైవాహిక జీవనానికి సంబంధించిన వరకు ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరిగే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇండైరెక్ట్గా కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. యాన్సిలరీ వర్క్స్ గవర్నమెంట్ ఏదైతే మనం చేస్తుంటాం అందులో కూడా మనకు పేమెంట్లు రావడం, కొత్త వర్క్స్ రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇండైరెక్ట్గా కొంతవరకు ధనంతోనే వ్యవహారం అంతా నడుస్తుంది కాబట్టి అటువంటి వ్యవహారాలు నడపాలంటే ఈ సమయంలో అనుకూలంగానే ఉంది చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొత్త ప్రయత్నాలు చేయండి, పర్వాలేదు, సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మనం తీసుకునేటప్పుడు కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. చదువుకుంటున్న విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది విదేశాలలో ఉద్యోగరీత్యా. ఇదిలాగుంటుంటే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. అది కూడా కొంతవరకు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి, సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి తొందరగా వివాహం జరగడానికి చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఇక రాహు కుటుంబ స్థానం ఉన్నప్పటికీ కూడా మనకు సప్తమంలో ఉన్న గురుడి యొక్క అనుగ్రహంతో సక్సెస్ బాగా కనబడుతుంది. అలాగే మంత్రమే శరణ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటున్నాం. ఆరోగ్య విషయానికి వచ్చిన 6 స్థానాల్లో మనకు ఎటువంటి గ్రహాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ బుధుడు, రవి 2 గ్రహాలు కనబడుతున్నాయి. అంచేత ఇక రవి ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూస్, తల నరాలు లాగడానికి, వెనక భాగంలో నరాలు లాగడము, ఇటువంటి కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతుంటాయి. దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. సంకట విమోచన చేసేది ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొంత సంకట విమోచన జరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.